ఈరోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 ఇచ్చాం. అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం. రెండు సమాంతరంగా తీసుకుపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ 12%, ఈసారి 12% ప్లస్ తీసుకురావడానికి మేము 17 అనుకుంటున్నాం. కనీసం 13-14% తీసుకొస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనం సమాజం గురించి ఆలోచించాలి. నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు. నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు. ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్ళు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి. అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 95లో నేను సీఎం అయ్యి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. 99లో మళ్ళా గెలిపించారు. 2004లో నన్ను ఎవరూ ఓడించలేదు. నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసేయాలని ఆలోచించాను. రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు, ఆ సంపదను మళ్ళీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం. సంపద సృష్టిస్తారనే దాంట్లో అనుమానం లేదు. ఆ సృష్టి జరిగిన తర్వాత కూడా మీరు కొనసాగుతారా లేదా అనేది అనుమానం. నీకు అనుమానం అవసరం లేదు. నువ్వు 95లో ఉన్నావు, 99 ఎలక్షన్ చూసావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా మూడో ఎలక్షన్ అయ్యింది. 4వ ఎలక్షన్ కూడా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ రావాల్సిన అవసరం ఉంది.